మునుపటి భాగంలో ఈ శ్రీను ఇంటిలోనికి ప్రవేశించిన ఆ భయంకరమైన పిల్ల పిశాచి సరిగ్గా అదే రోజు రాత్రి 1 గంట సమయానికి ఇంటి బయటకు వచ్చి ఏవో భయంకరమైన మంత్రాలు చదువుతూ నేరుగా ఈ శ్రీను ఇంటి పక్కన ఉన్న రంగయ్య ఇంటిలోనికి ప్రవేశించింది. రంగయ్యతో ఈ ఊర్లో ప్రజలందరినీ రోజుకి ఒకరు చొప్పున నాకు బలి ఇవ్వాలని చెప్పి తిరిగి మరలా శ్రీను ఇంటి ముందుకు వచ్చే శిల్పంలా మారిపోయింది. ఆ విషయం రంగయ్య శ్రీనుతో ఎంత చెప్పడానికి ప్రయత్నించినా శ్రీను మాత్రం అదేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే శ్రీను ఇప్పుడు ఆ భయంకరమైన పిశాచి చేతుల్లో వశీకరణంలో ఉన్నాడు. ఆ శ్రీను ఆ ఊరికి దూరంగా పంట పొలాల్లోంచి నడుచుకుంటూ దూరంగా వెళ్తూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆ ప్రాంతంలో ఆ ఊరికి చెందిన ఒక అమ్మాయి తన గీదలను కాచుకుంటూ శ్రీను పిలుస్తూ ఉంది. అరే, శ్రీను బాబాయ్లా ఉన్నాడు. శ్రీను బాబాయ్, అదో శ్రీను బాబాయ్, ఆగు ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నీ పొలం ఇటువైపు కాదు కదా. అరే, ఎంత పిలిచినా ఎంత మాట్లాడినా అలా మాట్లాడుకుంటా వెళ్ళిపోతున్నాడేంటి? ఇదిగో శ్రీను బాబాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ అమ్మాయి ఎంత పిలిచినా శ్రీను మాత్రం ఆమెతో మాట్లాడుకుంటా చాలా వేగంగా చేతిలో ఒక పెద్ద మూటను పట్టుకొని అటుగా వెళ్తూ ఉన్నాడు. శ్రీను కళ్ళు చూడడానికి భయంకరంగా ఎర్రపు రక్తపు వర్ణంలో మారిపోయి ఉన్నాయి. అది ఎంత గమనించినా ఈ అమ్మాయి ఇలా అనుకుంటూ ఉంది. అరే, ఏంటి శ్రీను బాబాయ్ ఈరోజు అసలు మాట్లాడుకుంటా వెళ్ళిపోతున్నాడు? పైగా అతని కళ్ళు చూస్తే ఎర్రగా చింతరవల్లా ఉన్నాయి. సరే సరే, ఏదన్నా త్వరగా వెళ్లే పనుందో ఏంటో. సరేలే, పద వెళ్దాం అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి తన గేదెలను తీసుకుని నేరుగా ఊళ్ళోనికి వచ్చేసింది. శ్రీను మాత్రం ఆ మార్గం గుండా నడుచుకుంటూ నేరుగా ఒక భయంకరమైన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఆగిన వెంటనే ఒక విచిత్రమైన గాలిలో ఎగిరే వాహనం లాంటిది తన ముందుకు ప్రత్యక్షమైంది. శ్రీను ఆ వాహనం ఎక్కి నేరుగా గాల్లో ఎగురుకుంటూ ఒక భయంకరమైన గృహ వద్దకు చేరుకున్నాడు. ఆ గృహ వద్ద ఆ వాహనంలోంచి కిందకి దిగి గృహలోనికి ప్రవేశించాడు. అలా శ్రీను గృహలోనికి ప్రవేశించిన వెంటనే ఆ గృహలో ఒక భయంకరమైన మాంత్రికుడు ఏవో క్షుద్ర పూజలు చేస్తూ గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు. గిరిగిరి గిరిగిరి పండ చేత్ర ప్రచండ ఆగమనం ఆగమనం. ఇంకా మరి కొద్ది రోజుల్లో నేను అనుకున్న కళ నెరవేరబోతుంది. గిరిగిరి గిరిగిరి. చాలా గట్టిగా అరుస్తూ నవ్వుతూ ఉన్నాడు ఆ మాంత్రికుడు. ఆ మాంత్రికుడికి ఎదురుగా ఉన్న ఈ వశీకరణలో ఉన్న శ్రీనును చూసి ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. భల భల శిష్య వంచికి, నేను చెప్పిన ఆ కార్యక్రమం అంతా సవ్యంగా జరుగుతుంది కదా. నేను చెప్పిన ఆ కార్యక్రమంలో ఏ చిన్న తప్పు జరిగినా మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆ భయంకరమైన విచండాక్ష శక్తికి మనం బలైపోతాం. ఆ విచండాక్ష ఊర్లోనికి ప్రవేశపెట్టడానికి ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇదే గుహలో భయంకరమైన క్షుద్ర పూజలు చేస్తూ ఇప్పటికీ ఒక దారికి వచ్చాం. ఈ లోకానికి దూరంగా కొన్ని వందల మైళ్ళ దూరంలో ఆ భయంకరమైన విచండాక్షక ఉన్నది. మంత్రశక్తి కోసం, మంత్రసిద్ధి కోసం, భయంకరమైన అష్ట వశీకరణ కోసం ఆ విచండాక్ష ఎన్నో వందల సంవత్సరాల నుంచి భూగర్భంలోనే స్థాపితంగా ఉండిపోయింది. ఈ చండా ప్రచండ చెప్పిన విధంగానే ఆ విచండాక్ష ఊర్లోనికి ప్రవేశపెట్టడానికి జరిగే ప్రతి ప్రక్రియలోనూ మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉండాలి. ఏవి ఊర్లో కొంతమంది మనుషులు మట్టిన ఆ మట్టిని తీసుకువచ్చావా, వెంటనే నా ముందుకు పెట్టు అని ఆ మంత్రగాడు ఈ వశీకరణలో ఉన్న శ్రీనుతో చెప్పాడు. శ్రీను తను తెచ్చిన మూటని ఒక్కసారిగా కిందకి పంపాడు. ఆ మూటలో ఊర్లో ప్రజలందరూ కొంతమంది తొక్కిన మట్టిని తీసుకొని వచ్చి ఈ మాంత్రికుడి ముందుకు పెట్టాడు ఈ యొక్క శ్రీను. అది చూసిన
ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. భలా వంచికి భలా, ఈ మానవుడు మనకి సవ్యంగానే ఉపయోగపడుతున్నాడు కావున వీడి ద్వారానే ఆ విచండాక్ష ప్రవేశానికి కూడా ముహూర్తం పెడదాం. అంతవరకు గ్రామంలో ఉన్న మన ప్రేతాత్మ పిల్లలందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు. నేటితో ఊళ్ళోనికి కొన్ని వందల సంఖ్యలో ఈ భయంకరమైన పిల్ల పిశాచాలు ప్రవేశపెడతాం. నువ్వు మళ్ళా ఈ ఒక్క మానవుణ్ణి తిరిగి మళ్ళా తన ఇంటి దగ్గర దించు, వెళ్ళు అని ఈ మాంత్రికుడు చెప్పగా ఆ ఎగిరే వాహనం ఈ స్త్రీను తనపైకి ఎక్కించుకొని నేరుగా ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ వస్తూ ఉంది. ఈ భయంకరమైన వాహనం ఆకాశంలో ఎగురుతూ ఉండగా వారికి ఒక పెద్ద చెట్టుపై 2 పొట్టు దెయ్యాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలో వాళ్ళకి మీదగా ఈ భయంకరమైన వాహనం ఎగరడం చూశారు ఈ పొట్టు దెయ్యాలు. ఈ పొట్టు దెయ్యాలు 2 ఇలా అనుకుంటూ ఉన్నాయి, అరే ఏమిటా వాహనం, చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అంతేకాకుండా అది భూమిపై నడిచే జంతువు కదా, అలా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తుందేంటి? పైగా ఆ వాహనంపై ఎవరో ఒక మానవుడు కూడా ఉన్నాడు. అతను చూడడానికి సాధారణమైన మానవుల్లా ఉన్నాడు. ఒక సాధారణమైన మానవుడికి ఇలా ఎగిరే శక్తి ఉందా? అరే ఇది చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది డింబు అని చెప్పగా ఈ లంబు తన స్నేహితుడితో ఇలా అంటూ ఉన్నాడు, అరే అవునురా డంబు, అవును, నిజంగానే ఒక సర్వసాధారణ మానవుడికి ఇలా గాల్లో ఎగిరే శక్తి. నాకు ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానంగానే ఉంది. ఎందుకైనా మంచిది మనం ఈ చుట్టుపక్కల ఊరిలో కాస్త కన్ను వేసి ఉంచడం మంచిది, లేకపోతే చాలా పెద్ద అనర్థానికే దారితీస్తుందేమో. సరే సరే, ఇకపై ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరిని మనం ఆరా తీద్దాం. మనం మారు వేషాల్లో వెళ్ళి ఊళ్ళో పేరందరినీ ఈ ఊరు అంతా క్షేమంగా ఉందా, ఏదైనా ఆపదలో ఉందా అని కొనుక్కుందాం, సరేనా అని ఈ పొట్టుదయ్యలు 2 ఒక పెద్ద చెట్టుపై కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఈదలా ఉండగా సాయంత్రం ఆ అడవి మార్గం గుండా ఈ శ్రీను వెళ్తుండగా చూసిన ఆ అమ్మాయి నేరుగా శ్రీను వాళ్ళ ఇంటికి వచ్చింది. శ్రీను భార్యతో ఆ అమ్మాయి ఇలా అంటూ ఉంది, అరే పిన్ని పిన్ని, నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పగా ఈ శ్రీను వాళ్ళ భార్య బయటకు వచ్చి ఆ అమ్మాయితో ఇలా అంటూ ఉంది, అరే చెప్పమ్మా పిన్ని, మీకు ఈ ఊర్లో కాకుండా పక్క ఊర్లో ఏమైనా స్థలం కానీ లేదన్నా భూమి కానీ ఉన్నాయా ఏంటి? అరే ఎందుకలా అడుగుతున్నావు? మాకు ఈ ఊళ్ళో తప్ప ఇంకెక్కడ భూములు లేవు, ఆస్తులు లేవు. అయినా నీకెందుకు వచ్చిందా అనుమానం? అదేమీ కాదు పిన్ని, సాయంత్రం శ్రీను బాబాయ్ నేను ఎంత పిలిచినా వినిపించుకోకుండా నా పక్క నుంచే చాలా కోపంగా వెళ్ళిపోయాడు. అంతేకాదు శ్రీను బాబాయ్ కళ్ళు చాలా ఎర్రగా నిప్పరవ్వల్లా మారిపోయి ఉన్నాయి. ఏదో ఒక ఆతృతతో ఆవేశంతో వెళ్తున్నట్టు చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చాలాసార్లు పిలిచాను, పైగా మన ఊరికి దూరంగా వెళ్ళాడు పిన్ని. ఈ అమ్మాయి శ్రీను వాళ్ళ భార్యతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న శ్రీను వాళ్ళ భార్య ఇలా అంటూ ఉంది, ఏ అవునా, నువ్వు చెప్పేది నిజమా? మాకు ఈ ఊళ్ళో తప్ప బయట ఊళ్ళో ఎక్కడా సెంటు భూమి కూడా లేదు. అలాంటిది ఆయన ఇప్పుడు మన ఊరు విడిచి పక్క ఊరికి ఎందుకు వెళ్తాడు? అరే అవునా, సరే చూద్దాం రాణి, ఆయన్నే అడుగుదాం. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శ్రీను నేరుగా అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. శ్రీనును చూసిన ఆ అమ్మాయి ఇలా అంటూ ఉంది, అరే బాబాయ్ వచ్చేశాడు. బాబాయ్ ఎందుకు బాబాయ్? ఇందాక నేను చాలా గట్టిగా పిలిచాను, ఎన్నోసార్లు కూడా శ్రీను బాబాయ్ అని చాలా గట్టిగా పిలిచాను. అయినా నువ్వు నా వైపు చూడకుండా అలా దూరంగా మన ఊరికి చివరిగా నడుచుకుంటూ వెళ్ళిపోయావు. అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఆ అమ్మాయి అడుగుతూ ఉండగా శ్రీను ఒక్కసారిగా తన వశీకరణలోంచి బయటకు వచ్చాడు. ఆ అమ్మాయితో ఇలా అంటూ ఉన్నాడు, ఏ మంగా ఏం మాట్లాడుతున్నావు? నేను ఊరు నుంచి బయటకు వెళ్ళడం ఏంటే? అయినా నాకు ఈ ఊళ్ళో తప్ప ఇంకెక్కడా 1 సెంటు భూమి కూడా లేదు నాకు. అలాంటిది నేను ఉదయం పోయి సాయంత్రం వరకు ఇప్పటి వరకు మన చేలోనే ఉండి పనిచేసుకుంటూ వచ్చాను. నువ్వేంటి నేను ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళాను, పక్కూరికి వెళ్ళాను చెప్తున్నావు? ఏంటో ఏంటో ఈ అమ్మాయి, ఎవరు చూసి ఎవరనుకున్నావో ఏంటో. శ్రీను ఆ అమ్మాయితో చెప్పాడు. ఆ మాటలు విన్న తను ఇలా అంటూ ఉంది, లేదు బాబాయ్ లేదు, నేను నిజంగా మిమ్మల్నే చూశాను, చాలా సార్లు కూడా పిలిచాను. మీరు నా పక్క నుంచే చాలా కోపంగా ఆవేశంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అంతేకాదు
ఇప్పుడు ఉన్నట్టు మీ కళ్ళు అప్పుడు లేవు. అప్పుడు చాలా ఎర్రగా ఒక చింత నిప్పుల్లా ఉన్నాయి బాబాయ్. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేసింది. సరే ఏదో త్వరగా పనుండి వెళ్తున్నారేమో అనుకున్నాను, కానీ మీరు ఎక్కడికి వెళ్ళారు నిజంగా మీకు తెలీదా? ఆ అమ్మాయి శ్రీనుతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న శ్రీనుకి ఒక్కసారిగా కోపం వచ్చి ఆ అమ్మాయితో ఇలా అంటూ ఉన్నాడు. అరే మంగ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఈ రోజు అంతా చేలోనే ఉన్నాను, ఎక్కడికి బయటికి కూడా వెళ్ళలేదు. ఈ పంట పొలంలో చాలా పని ఉండి అక్కడే ఉండి పని చేస్తూ ఉన్నాను. నువ్వు ఊరి చివరిన చూసాను చెప్తూ ఉంటావేంటి? ఏంటో, సరే సరే, నువ్వు ఎవరినో చూసి ఎవరినో అనుకుంటున్నావు. సరే వెళ్ళి ఇంటికి వెళ్ళు చెప్పి శ్రీను తన ఇంటిలోనికి వెళ్ళిపోయాడు. ఈ మంగ మాత్రం తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. అరే ఏంటి బాబాయ్ ఇలా మాట్లాడుతున్నాడు? నేను ఖచ్చితంగా చూశాను కదా, ఊరి చివర నా పక్క నుంచే వెళ్ళాడు, పైగా చాలా వేగంగా వెళ్ళాడు. సరే ఏదో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రేపు ఆ విషయాన్ని ఖచ్చితంగా కనిపెడతాను. రేపు సాయంత్రం కూడా ఈ శ్రీనుబాబే అటువైపు గాని వెళ్తే ఖచ్చితంగా పట్టుకొని ఆపి ఎక్కడ వెళ్తున్నావని గట్టిగా నిలదీస్తాను అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.